అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం. ఈరోజు పాల్గొన మాసపు శనివారం. శ్రీ మహావిష్ణువు వారి యొక్క కథలను విన్నా, చదివినా, వినిపించినా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథలను వినండి. శ్రీ మహావిష్ణువు వాహనమైనటువంటి పక్షీంద్రుల వారి గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. పూర్వం కశ్యప ప్రజాపతి సంతానం కోసమై పుత్రకామేష్టి యాగం చేస్తుంటాడు. ఆ పవిత్ర యజ్ఞానికి తమ వంతు సహాయం చేయాలని చెప్పి సమస్త దేవతలు, ఋషులు, వాలకిల్య మహర్షులు అందరూ కలిపి తలా ఒక చెయ్యి వేసి సహాయం చేస్తూ ఉంటారు. అందులో దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు కూడా ఉంటాడు. ఆయన కూడా ఆయన శక్తికి తగిన విధంగా ఒక పెద్ద సమిదల మోపును మోసుకుంటూ వస్తాడు. ఆ విధంగా వస్తున్నటువంటి ఇంద్రుడికి దారిలో వాలకిల్య మునులు కనిపిస్తారు. వాలకిల్య మునులు అంటే బొటన వేలంత పొడవు ఉన్నటువంటి మనుషులు. అందులోనూ నిరంతరం తపస్సు చేసుకునేటటువంటి గొప్ప ఋషులు. చూడడానికి ముందే బొటన వేలంత ఉంటారు. పైగా ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండడం వలన వాళ్ళ శరీరాలు కూడా చాలా సన్నగా కట్టెపుల్లల్లాగా ఉంటాయి. వాళ్ళు చూడడానికి అంత సన్నగా ఉన్నప్పటికీ వాళ్లకు ఎక్కువ శక్తి లేకపోయినా జరుగుతున్నది దైవ కార్యం కాబట్టి తమ వంతుగా సహాయం ఏదైనా చేయాలని చెప్పి వారందరూ భావించి కలిసికట్టుగా ఒక చిన్న మోదుగు రెమ్మను మోసుకుంటూ వెళుతుంటారు. ఆ చిన్న మోదుగు రెమ్మను మోయడానికి కూడా పాపం వారి దగ్గర శక్తి లేదు. కాబట్టి దాన్ని ఎలాగోలాగా చాలా ఆపసోపాలు పడుతూ శక్తినంతా కూడబెట్టుకొని తీసుకొని కష్టపడుతూ మోసుకొని వెళుతూ ఉంటారు. అలా వెళుతూ ఉన్నటువంటి వారికి దేవేంద్రుడు కనిపిస్తాడు. దేవేంద్రుడు వారిని చూసి, ఈ గడ్డిపోచ లాంటి మోదుగు రెమ్మను మోయడానికి ఎంతటి ఆపసోపాలు పడాలా అంటూ వెకిలిగా నవ్వుతూ వాళ్ళను గేలీ చేస్తూ వెక్కిరిస్తూ వెళ్ళిపోతాడు. చేసే పని భక్తితో శ్రద్ధతో చేస్తున్నప్పుడు దాన్ని వ్యంగ్యపరుస్తూ అసహ్యంగా మాట్లాడకూడదు కదా. వాళ్ళు అంత చిన్న ఆకారంలో ఉన్నప్పటికీ కూడా వారి దగ్గర అంత శక్తి లేకపోయినా కూడా వాళ్ళ వంతు సహాయాన్ని వారు చేస్తున్నారు. అది నిజంగా చాలా గొప్ప పని. అది చూడకుండా దేవేంద్రుల వారు వారిని కించపరుస్తాడు. మనం ఎంత పెద్ద పని చేశాం అన్నది కాదు ముఖ్యం, ఎంత కష్టపడి ఎంత భక్తితో శ్రద్ధతో చేశాము అనే ఆలోచించాలి. కానీ ఇంద్రుడు మాత్రం అలా ఆలోచించకుండా ఆ వాలకిల్య ఋషులను కించపరిచినందుకు వాళ్ళు ఇంద్రుడి పైన కోపంతో ఒక పెద్ద యాగాన్ని మొదలు పెడతారు వాలకిల్య మహర్షులు. దేవేంద్రుడి కంటే 1000 రెట్లు శక్తివంతమైనటువంటి, అన్ని విధాలా యోగ్యుడైనటువంటి, అన్ని విద్యలు తెలిసినటువంటి ఈ దేవేంద్రుడికి బుద్ధి చెప్పగలిగినటువంటి మరొక ఇంద్రుడు పుట్టాలి అని చెప్పి పెద్ద యాగం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆ యాగం గురించి తెలుసుకున్నటువంటి కొంతమంది దేవతలు దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళి, ఓ దేవేంద్ర, ఇంకా మరికొద్ది రోజుల్లోనే మరొక ఇంద్రలోకం రాబోతుంది తెలుసా, మీకు పోటీగా రాబోతుంది, ఇంకొక ఇంద్రుడు పుట్టబోతున్నాడయ్యా అని అంటారు. దేవేంద్రుడు మరలా గర్వంగా నవ్వుతూ, ఏమిటి పరాచకాలు ఆడుతున్నారా నాతో? నాకు పోటీగా ఇంకొక ఇంద్రుడు పుట్టడం ఏమిటి? సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే నన్ను దేవలోకానికి అధిపతిగాను ఇంద్రుడిగా ఉండమని చెప్పి వరాన్నిచ్చాడు. ఆ బ్రహ్మదేవుడి వరానికి వ్యతిరేకంగా ఇంకొక ఇంద్రుడు ఏ విధంగా పుడతాడు? అదసలు అసాధ్యం అని అంటాడు ఇంద్రుడు. అయ్యో దేవేంద్ర, మీరు మీ అంతకు మీరు ఇంద్రలోకాన్ని పరిపాలిస్తూ ఊరుకొనుంటే ఇలాంటి అవాంతరాలు జరిగేవి కాదు స్వామి. కానీ మీరు అలా ఊరుకునే రకం కాదు కదా. మహా తపస్సంపన్నులైనటువంటి ఆ వాలకిల్య మునులను, వాళ్ళ ఆకారాన్ని, వాళ్ళ శక్తిహీనతను చూసి వెక్కిరించి వారిని అవమానపరిచారు. దానికి వారు బాగా కోపగించుకొని మీకు వ్యతిరేకంగా ఇంకొక ఇంద్రుడు పుట్టాలని చెప్పి చాలా పెద్ద యాగం చేస్తున్నారు. వాళ్ళ తపశ్శక్తి గురించి మీకు తెలిసిందే కదా అని అంటారు ఆ దేవతలు. ఆ దేవతల మాటలు విన్నటువంటి ఇంద్రుడికి భయంతో ఒళ్ళంతా చెమటలు పడతాయి. తను చేసినటువంటి తప్పుకు తనను తానే బాగా తిట్టుకుంటూ, నేను ఉన్న చోట ఉండలేను కదా, నా నోటి దూల వలన ఇప్పుడు ఇంత పెద్ద అవాంతరం తెచ్చిపెట్టుకున్నాను అని అనుకుంటూ తన తండ్రి కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళతాడు. ఆయన దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి ఎలాగైనా ఈ ఆపద నుండి తనను గట్టెక్కించమని చెప్పి వేడుకుంటాడు. ఆయన కూడా దేవేంద్రుడు చేసినటువంటి తప్పుకు కోపగించుకొని బాగా తిడతారు. మీకు అధికార గర్వం ఎక్కువైపోయింది, అందుకే ఇలాంటివి జరుగుతున్నాయి. ముందు నీ అధికార గర్వాన్ని తగ్గించుకో, లేకపోతే నీకు ఎప్పటికైనా సరే ఇలాంటి అవాంతరాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు బాధపడి ఎలాంటి ప్రయోజనం లేదు ఇంద్ర. నీ తండ్రిగా, ఇంకా ఈ లోకక్షేమం కోరుకునేటటువంటి ప్రజాపతిగా ఆ వాలకిల్య మునుల దగ్గరకు వెళ్ళి
నాకు చేతనైనటువంటి పనిని తప్పకుండా చేస్తాను. ఇక మిగిలింది ఆ భగవంతుడే చూసుకోవాలి అంటూ వాలకిల్య మహర్షులు ఉన్నటువంటి ప్రదేశానికి బయలుదేరుతాడు కశ్యప ప్రజాపతి. ఆ విధంగా ఓ వాలకిల్యముల్లారా, ఆ బ్రహ్మదేవుడే స్వయంగా ఆ దేవేంద్రుడికి ఇంద్ర పదవిని ఇచ్చాడని చెప్పి మీ అందరికీ కూడా తెలిసిందే కదా. మరిప్పుడు మీరు అతనికి పోటీగా ఇంకొక ఇంద్రుడు జన్మించాలని యజ్ఞం చేస్తున్నారు. ఇది అసలు సబబేనా? ఇది ఆ బ్రహ్మదేవుడి ఆజ్ఞకు విరుద్ధం కాదా? పైగా ఇద్దరు ఇంద్రులు ఉంటే 2 ఇంద్రలోకాలుంటాయి. ఈ సృష్టి మొత్తం అల్లకల్లోలమైపోతుంది. ఇంద్రుడు చేసినటువంటి తప్పు తప్పు కాదు అని నేను అనడం లేదు. మీ కోపంలో కూడా న్యాయం ఉంది. ఇంద్రుడు తను చేసినటువంటి తప్పుకు తనే స్వయంగా వచ్చి మిమ్మల్ని క్షమించమని చెప్పి వేడుకుంటాడు. కశ్యప ప్రజాపతి మాట్లాడుతూ ఉండగానే దేవేంద్రుడు వచ్చి వాలకిల్య మునుల పాదాలపై పడి, ఓ మునులారా, నన్ను క్షమించండి అని చెప్పి వేడుకుంటాడు. దేవేంద్రుడే స్వయంగా వచ్చి తన యొక్క తప్పును ఒప్పుకొని క్షమించమని చెప్పి వేడుకుంటున్నాడు కదా. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి యాగం కూడా వృధా పోకూడదు కాబట్టి మీరు చేస్తున్నటువంటి యాగ ఫలితంగా నాకు పుట్టబోయేటటువంటి పుత్రుడు ఇంద్రుడిగానే జన్మిస్తాడు, కానీ దేవేంద్రుడిగా కాదు, పక్షీంద్రుడిగా అంటూ కశ్యప ప్రజాపతి వేడుకుంటాడు. ఆ విధంగా సంకల్పించి మీరు యాగాన్ని చేయండి అని చెప్పి వారిని వేడుకుంటాడు. అలా కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి యాగ ఫలితంగా, ఇంకా వాలకిల్యమునుల యొక్క యాగ ఫలితంగా, ఈ 2 యాగాల ఫలితంగా అత్యంత శక్తివంతమైనటువంటి పక్షీంద్రుల వారు, గరుత్మంతుల వారు కశ్యప ప్రజాపతికి, వినుతాదేవికి జన్మించాడు. అందుకే ఆయన్ను ఆయనదేవుడు అని కూడా పిలుస్తారు. ఈ విధంగా గరుత్మంతుల వారి జననం జరిగింది. ఇది గరుత్మంతుని వృత్తాంతం. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో పాంచాల అనే దేశానికి పురుయశుడు అనే గొప్ప చక్రవర్తి ఉండేవాడు. ఆయన చాలా విద్యావంతుడు, పరాక్రమవంతుడు, తన ప్రజల యందు దయ కలిగినవాడు. కాబట్టే ఆయన చాలా చక్కగా వైభవంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు. చక్రవర్తికి సహజంగా ఉండేటటువంటి గుణాలన్నీ పుష్కలంగా ఉన్నందువలన ఆ రాజ్య ప్రజలు కూడా ఆయన్ను స్వయంగా దైవంగా భావించేవారు. అలా కాలక్రమంలో ఆ రాజ్యంలో చాలా పెద్ద కరువు వస్తుంది. పంటలు కూడా పండడం లేదు. వర్తకుల వ్యాపారం కూడా సరిగ్గా సాగేది కాదు. రాజ్యమంతా చిన్నా భిన్నమైపోతుంది. అదంతా రాజు చేసుకున్నటువంటి ప్రారబ్ధమే. రాజు అదృష్టం సరిగ్గా లేదు, అందుకే మనకు ఈ గతి జరుగుతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అనుకుంటుండడం మొదలు పెడతారు. రాజు తన వద్ద ఉన్నదంతా కూడా ప్రజలందరికీ ఇచ్చి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఆ రాజు వైభవం మొత్తం ఖాళీ అయిపోయినందువలన పరిస్థితులు మాత్రం సరిపోవడం లేదు. అలా కొన్నాళ్లకు రాజభవనంలో ఉన్నటువంటి వైభవాలన్నీ ఖాళీ అయిపోతాయి. పనివాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మంది మార్బలం అంతా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. రాజు రాణి తప్ప భవనంలో ఇంకేమీ మిగలలేదు. ఈ పురియశుడికి శత్రువులు ఉండేవారు కాదు. కానీ రాజ్యం మొత్తం ఖాళీ అయిన తర్వాత శత్రురాజులు తమంతట తామే పుట్టుకొస్తారు. ఉన్నట్టుండి ఒకనాడు తమ రాజ్యం పైన దాడి చేస్తారు. ఒక్కసారిగా తమ పైన శత్రురాజులు చేసినటువంటి దాడికి రాజు ఏమీ చేయలేక వాళ్ళ చేతికి చిక్కకుండా తన భార్య ప్రాణాలను కాపాడుకుంటే చాలని చెప్పి తన భార్యను తీసుకుని ఎవ్వరికీ తెలియకుండా సొరంగ మార్గంలో బయటకు వెళ్ళిపోయి తమ ప్రాణాలను కాపాడుకుంటారు. అలా ఇద్దరూ కలిసి ఒక అడవికి చేరుకుంటారు. ఇన్నాళ్ళు చాలా చక్కగా వైభవంగా బతికినటువంటి వారు అడవిలో చాలా భయంకరమైనటువంటి కష్టాలను అనుభవించడం మొదలు పెడతారు. ఆ విధంగా భార్యాభర్తలిద్దరూ చాలా బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఎప్పుడూ కాయ కష్టం చేయనటువంటి శరీరం కదా, ఇప్పుడు పోషణ కోసం కష్టపడాల్సి వస్తుంది. క్రూర మృగాల నుండి వారిని వారు రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా క్షణక్షణం భయపడుతూ జీవించాల్సినటువంటి పరిస్థితి వారికి ఏర్పడింది. అడవిలో కష్టపడుతుంది ఎవ్వరు చూసినా వీళ్ళను మాత్రం మాట్లాడించేవారు ఉండేవారు కాదు. పూర్వం మనల్ని పరిపాలించినటువంటి రాజు అని కూడా ఎవరూ కనీసం గుర్తించేవారు కాదు. కనీసం మానవత్వంతో అయినా సరే, సాటి మనిషి అనే భావనతో అయినా సరే ఎవ్వరూ వారిని మాట్లాడించేవారు కాదు. అంతకు మించి చూసిన వారందరూ కూడా ఎందుకో తెలియదు చేదరించుకుంటూ వెళ్ళిపోయేవారు. అసలు మా పరిస్థితి ఇలా ఎందుకుందా అని అనుకుంటూ ప్రతిరోజు బాధపడుతూ జీవితం అలాగే సాగిస్తూ ఉండేవారు. ఆ విధంగా 56 సంవత్సరాలు గడిచిపోతాయి. వాళ్ళిద్దరూ తమకు ప్రతిరోజు కూడా భగవంతుని ప్రార్థించడం అలవాటుగా మారిపోయేది. మాకు తెలిసినంత వరకు మేము ఇంతవరకు ఎవ్వరినీ ఎప్పుడూ బాధ పెట్టలేదు. చేతనైనంత సహాయమే చేశామే తప్ప
ఒక్కరితో కూడా పరుషంగా మాట్లాడినటువంటి రోజు కూడా లేదు. మాకెందుకు ఈ గతి పట్టించావు నారాయణ? మమ్మల్ని చూసేవారు ఒక్కరు కూడా లేరు. నాకు సహాయం చేయడం అటుంచి కనీసం పలకరించేటటువంటి దాతుడు కూడా లేడు స్వామి. మనుషుల పలకరింపు కోసం మేమెంతగా మొహం వాచిపోయామో మాకే తెలుసు. మేము ప్రాణాలు పోగొట్టుకోవాలనుకున్నా కూడా అది కూడా మాకు చేతగానంత పిరికివాళ్ళం అయిపోయాం. ఎందుకంటే తెలిసి తెలిసి ప్రాణాలు పోగొట్టుకోకూడదని చదువుకున్నటువంటి మా జ్ఞానం మమ్మల్ని ఆ పని చేయనివ్వడం లేదు స్వామి అంటూ శ్రీమన్నారాయణుడు వారికి వారి బాధంతా కూడా చెప్పుకొని బాధపడుతూ ఉంటారు ఆ దంపతులు. వీళ్ళ ప్రార్థనను విన్నటువంటి ఆ మహావిష్ణువుకి వీళ్లపైన దయ కలిగిందో ఏమో తెలియదు కానీ ఆ పరమాత్మే స్వయంగా ఒక బ్రాహ్మణ వేషంలో వీళ్ళిద్దరి దగ్గరకు వస్తాడు. తెల్లటి పంచ, చాలా కొన్ని ఆభరణాలతో ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఆయన వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి, ఏమయ్యా బాగున్నారా అని చెప్పి పలకరిస్తారు. 56 సంవత్సరాల నుండి కనీసం ఒక్క పలకరింపుకు కూడా నోచుకొని వారు ఇప్పుడు వచ్చి ఈయనెవరో పలకరించేసరికి వాళ్లకు చాలా చాలా సంతోషం కలుగుతుంది. ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురై బోరున ఏడ్చేస్తారు ఇద్దరు. మరలా ఆ బ్రాహ్మణుడే వాళ్ళ భావోద్వేగాన్ని చూసి ఇద్దరి తలలను నిమిరి సముదాయిస్తాడు. వాళ్ళిద్దరూ ఆయన ఉపచరించాలని చాలా హడావిడి పడతారు. కానీ పాపం వారి దగ్గర ఏముంటుంది? ఏమీ లేదు కదా. చివరకు ఆయన ఒక రాయి మీద కూర్చోబెట్టి రాజుగారి భార్య ఒక మోదుక ఆకు తెచ్చి ఆయనకు విసనకర్రతో గాలి వీయడం మొదలు పెడుతుంది. ఆయన కూడా ఏం చేయాలో చాలాసేపు హడావిడి పడుతూ చివరికి ఆయన పాదాల దగ్గర కూర్చొని పాదాలు ఒత్తుతూ ఉంటాడు. ఇంత కష్టంలో కూడా వాళ్ళ అదృష్టం ఏమిటో తెలుసా? భగవంతుడి సేవ చేసుకోవడమే. ఆ బ్రాహ్మణుడు ఎందుకిలా ఏడుస్తున్నారు? ఏమిటి మీ బాధ చెప్పండి అని అడుగుతాడు. నేను విని నాకేదైనా కానీ తెలిస్తే మీకు తప్పకుండా సహాయం చేస్తాను అని ఆ బ్రాహ్మణ వేషధారిలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అడుగుతాడు. అప్పుడు ఆ మహారాజు తన కథంతా చెబుతాడు. చాలా కాలం చాలా వైభవంగా రాజ్యాన్ని పరిపాలించానయ్యా. కానీ ఉన్నట్టుండి మా రాజ్యంలో అకాలం వచ్చింది. దానివలన ధన సంపద, పశు సంపద, మిత్ర సంపద అన్నిటినీ పోగొట్టుకొని ఇలా అడవుల పాలయ్యాను. 56 సంవత్సరాల నుండి కనీసం మమ్మల్ని మాట్లాడించే దిక్కు కూడా లేదంటూ తన గోడంతా చెప్పుకుంటాడు. నాకు తెలిసి మేము ఇంతవరకు ఎవరికి ఎలాంటి అపకారం చేయలేదు. ఎవరిని పల్లెత్తు మాట కూడా అనలేదు. మా రాజ్యంలో వచ్చేటటువంటి భాగవతులను సేవించుకున్నామే కానీ ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టలేదు. మాకెందుకు ఈ గతి వచ్చిందో, దీనికి పరిహారం ఏమిటో తమరికి తెలిస్తే కాస్త చెబుతారా అంటూ అడుగుతాడు ఆ మహారాజు. ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి మహావిష్ణువు వాళ్ళను ఓదారుస్తూ, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి, తెలుసుకోవాలని చాలా ఆశపడుతున్నావు కాబట్టి నీకు తప్పకుండా చెబుతాను. ఇది నువ్వు ఈ జన్మలో చేసుకున్నది కాదు, పూర్వజన్మ సుకృతం. పూర్వం నీవు అతి కిరాతకుడైనటువంటి ఒక బోయవాడివి. ఎంత కిరాతకుడివో తెలుసా? నీ కంటికి పొరపాటున కనుక ఏదైనా కానీ ఒక జంతువు కనిపించినా దానికిక అదే చివరి క్షణం. దాని చావు ఖచ్చితంగా ఉంటుందని అనుకోవాల్సిందే. ఆ రోజు పొరపాటున అది కనుక ఏమైనా నీ నుండి పారిపోవాలని కనుక చూస్తే దాన్ని వెంటాడి మరీ కోపంతో ఇంకా ఎక్కువగా చిత్రహింసలు పెట్టి మరీ దాన్ని చంపేవాడివి. అలాంటి కిరాతక జన్మను పొందావు పూర్వ జన్మలో. నీవు అంతటి కిరాతక జన్మను పొందడమే కాదు, ఆ జన్మలో నీకున్నటువంటి పనులు, అలవాట్లు, వేటాడటం, తినడం, కామంతో కళ్ళు మూసుకుపోయి వికృతంగా నీ కామవాంఛను తీర్చుకోవడం, ఇక నిద్రపోవడం. నీ కామవాంఛను ఎవరైనా తీర్చకుండా ఎదిరిస్తే వాళ్ళను కూడా చిత్రహింసలు, నరక యాతనలు పెట్టి మరీ చంపేవాడివి. ఆ విధంగా నీ యొక్క అకృత్యాలు నీకే చాలకపోయాయేమో అన్నట్లుగా అడవిలో చేసేటటువంటి ఆకృత్యాలు చాలవు అని చుట్టుపక్కల ఊర్లపైన పడడం కూడా ప్రారంభించాం. అలా పడి వాళ్ళను కూడా అకారణంగా హింసించేవాడివి. వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దోచుకునేవాడివి. ఎవరి జోలికి వెళ్లకుండా వాళ్ళంతకు వాళ్ళు జీవించే సాధువులను కూడా నీవు హింసించేవాడివి. అందుకే నిన్ను ఈ జన్మలో ఎవ్వరూ కనీసం పలకరించడం కూడా లేదు. నువ్వు హింసించేటప్పుడు పిల్లలు, పెద్దవాళ్ళు అనే భేదభావం లేకుండా అందరినీ హింసించావు. పసిపిల్లలను కూడా క్రూరంగా హింసించినటువంటి మీకు పిల్లలు కూడా పుట్టలేదు. అందుకే ప్రాణులను వేటాడేటప్పుడు కూడా గర్భంతో ఉన్నటువంటి ప్రాణులను చంపకూడదు అనే నియమం ఉంటుంది తెలుసా? నువ్వు ఆ ప్రాణులను కూడా చంపుకు తిన్నావు అంటూ తన కష్టాలకు ఉన్నటువంటి కారణాలన్నీ చెబుతూ వచ్చాడు బ్రాహ్మణుడి వేషంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుల వారు. అది విన్నటువంటి మహారాజుకు ఒక అనుమానం కలుగుతుంది. స్వామి, మరి పూర్వ జన్మలో నేను ఇన్ని తప్పులు చేశాను కదా,
మరి నాకు ఇంకా భయంకరమైనటువంటి జన్మ కలగాలి కదా. కానీ నేను రాజవంశంలో పుట్టి పెళ్ళై చక్రవర్తిగా సుమారు 25 సంవత్సరాలు పరిపాలించాను. నా పాపాల వలన నాకు శిక్షనే పడితే అంతటి భోగాలు నాకసలు ఎందుకు లభించాయి అని అడుగుతాడు. అప్పుడు ఆ మాటలకు శ్రీమన్నారాయణుల వారు నవ్వుతూ, ఓ రాజా, ఇంతవరకు నువ్వు చేసినటువంటి పాపాలే చెప్పాను కదా, పూర్తిగా అన్నీ విను. విషయం నీకే తప్పకుండా అర్థమవుతుంది. దానికి కూడా కారణం ఉంది, చెబుతాను విను అంటూ ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పసాగాడు. నువ్విలాగే వేటాడడానికి అడవికి వెళ్ళినటువంటి ఒక రోజున అడవిలో 3 బాటసారులు వెళుతూ ఉన్నారు. 2 వైశ్యులు, ఒకరు సాధువు. ఆ ముగ్గురు కలిసి అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ వైశ్యులు ఇద్దరూ కూడా చాలా పెద్ద వ్యాపారస్తులు. వాళ్ళు వ్యాపారం చేసుకొని వచ్చినటువంటి డబ్బును తీసుకొని వాళ్ళ ఊరికి బయలుదేరి వెళుతూ ఉన్నారు. వాళ్ళ చేతిలో డబ్బుల మూటలు కూడా ఉన్నాయి. నువ్వు వేట కోసం ఒక బాగా గుబురుగా ఉన్నటువంటి విశాలమైనటువంటి ఒక చెట్టు పైన కూర్చున్నావు. ఆ చెట్టు పైన నువ్వు ఉన్నావని అక్కడ వారికి కాకుండా ఎవ్వరికీ తెలియదు. అలా ఆ విధంగా ధనుర్బాణాలను ధరించి చెట్టు పైన వేట కోసం కూర్చొని ఉన్నావు. వాళ్లకు అక్కడ బోయవాడు ఉన్నాడు అనే విషయం తెలియక పాపం అదే చెట్టు కింద వారు సేద తీరేందుకు వచ్చి నిల్చున్నారు. వాళ్ళు వచ్చి నిల్చున్న తర్వాత నువ్వు అక్కడ ఏదో ఒక ప్రాణి వచ్చిందని అనుకొని దాన్ని మట్టు పెట్టేందుకు చెట్టుపై నుండి వేగంగా వాళ్ళ ముందుకు దూకావు. భయంకరంగా ఉన్నటువంటి నీ రూపం చూసి వాళ్ళ ముగ్గురు చాలా భయపడ్డారు. వాళ్ళ ప్రాణాలు ఎలాగైనా కాపాడుకోవాలని వేగంగా పరిగెత్తారు. అయితే నువ్వు వాళ్ళ వెంట అతి వేగంగా పరిగెత్తావు. అందులో ఒక వైశ్యుని పట్టుకొని అతని దగ్గర ఉన్నటువంటి ధనాన్ని బొడ్డులో దాచుకొని అతన్ని అతి క్రూరంగా చంపేశావు. అది గమనించినటువంటి రెండో వైశ్యుడు తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఒక పొదలోకి పారవేసి భయంతో తన ప్రాణాలను ఎలాగైనా సరే కాపాడుకోవాలి అనే ఆశతో పరిగెత్తాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సాధువు అది చూశాడు. ఆయన కూడా పరిగెడుతూ ఆ పొదల దగ్గరే సొమ్మసిల్లి పడిపోయాడు. నువ్వు ఆ డబ్బులు పారేయడం చూసావు, కానీ అది ఎక్కడ పడిందో నువ్వు గమనించలేదు. కానీ ఆ ధనం ఎక్కడ పడిందో బ్రాహ్మణుడు చూశాడు. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇప్పుడు ఆ వైశ్యుని వెంటపడితే ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి ఈ బ్రాహ్మణుని దగ్గర ఏముందో చూశావు. ఆ బ్రాహ్మణుడి ఒంటి మీద బంగారం కూడా లేదు, ఆయన దగ్గర డబ్బు కూడా లేదు. ఎందుకంటే ఆయన సాధువు కదా, కాబట్టి అతని వద్ద ఏదీ పెట్టుకోలేదు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక భిక్ష పాత్ర కూడా పగిలిపోయింది. ఏమీ లేకపోయినా బ్రాహ్మణుని లేపితే ఆ డబ్బు ఎక్కడ ఉంటుందో తెలుస్తుందని అతి క్రూరమైనటువంటి కిరాతకుడు అయినటువంటి నువ్వు చుట్టుపక్కలంతా వెతికి నీటిని తీసుకొని వచ్చి ఆ బ్రాహ్మణుడి పైన చిలకరించావు. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆకులను తీసుకొని అతనికి గాలి వీచావు. కాళ్ళు రుద్ది అతనికి స్పృహ వస్తే చాలనుకొని నీకు తెలియకుండానే ఆయనకు ఉపచారం చేశావు. నీకు తెలియకుండానే ఆయనకు సేవ చేశావు. నీ సేవ వలన ఆయనకు మెలకువ వచ్చింది, కానీ ఎందుకు మెలకువ వచ్చిందా అన్నట్లుగా నీ రూపం ఆయన్ను చాలా భయపెడుతుంది. కిరాతకుడివి కదా, నీకు సంతోషం వచ్చినా కోపం వచ్చినా ఒకేలాగా అట్టహాసంగా నవ్వుతావు. కాబట్టే నిన్ను చూసి ఆయన భయపడుతూ ఉంటాడు. నీ నవ్వు చూసి ఆయన చాలా భయపడిపోయి వణికిపోతూ ఉంటాడు. చివరికి ఆయన వణుకును చూసి నీ క్రూరత్వాన్ని నువ్వే కొంచెం తగ్గించుకొని, స్వామి, నా వలన నీకు నీ ప్రాణాలకు ఎలాంటి భయమూ లేదు, భయపడకండి అంటూ ధైర్యం చెప్పావు. నాకు కావాల్సింది కేవలం డబ్బు. డబ్బు మూట ఎక్కడ ఉందో తెలుసుకోవడం, అంతే. మీ ప్రాణాలు తీసుకొని నేనేం చేసుకుంటాను? అది ఎక్కడుందో చెబితే మిమ్మల్ని తప్పకుండా వదిలిపెడతాను, ఏమీ చేయను అని అంటాడు. ఆ బ్రాహ్మణుడు భయంగానే ఆ పొదల వైపు చూపించి, అదిగో అక్కడే ఉంది డబ్బు మూట అంటూ చెబుతాడు. బోయవాడు, అదే, నువ్వే వెళ్ళి ఆ డబ్బు మూటను తెచ్చుకున్నావు. నీకు అదేం మంచి బుద్ధి పుట్టిందో తెలియదు, కానీ నువ్వు ఆ సాధువును చంపలేదు. తర్వాత ఆయనతో, మిమ్మల్ని నేను మీకు మాటిచ్చిన విధంగా మిమ్మల్ని ఏమీ చేయను. అయితే ఆ వైశ్యుని చంపేటప్పుడు హాహాకారం విన్నటువంటి రక్షక భటులు నన్ను పట్టుకోవడానికి ఇటువైపుగా వస్తున్నారు. ఆ అలజడి నాకు బాగా తెలుస్తుంది. మీరు కూడా ఇక్కడి నుండి వెళ్ళిపోండి, ఇటువైపు వెళ్ళకండి. ఇటువైపు క్రూర జంతువులుంటాయి. ఇంకొక వైపు కూడా చూపించి అటువైపు వెళ్ళకండి, దారి తప్పిపోతారు. ఇంకొక దిక్కును చూపించి ఇటు వెళితే 100 అడుగుల తర్వాత మంచినీటి చెరువు దొరుకుతుంది, అక్కడ మంచినీళ్లు తాగండి. మంచినీటి చెరువుకు పడమరకు ఇంకొక 100 మైళ్ళు వెళ్ళండి, మీకు మంచి పళ్ళ వృక్షాలు దొరుకుతాయి, అవి తిని ఆకలి తీర్చుకోండి. తర్వాత తూర్పుకు ఇంకొక 100 అడుగులు వెళ్ళండి, అక్కడ మీకు జనాలు నివసించేటటువంటి ఊర్లు కనిపిస్తాయి.
అక్కడి నుండి వాళ్ళను కలిసి మీరు వెళ్ళాల్సిన చోటుకి సులభంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అక్కడి నుండి ఆ బ్రాహ్మణుని పంపించావు. నీకు తెలియకుండానే అశక్తుడైనటువంటి వ్యక్తికి సేవలు చేసి, నీళ్లు చల్లి, కాళ్ళు ఒత్తి, గాలి వీచి తనకు ధైర్యం చెప్పి, తనకు నీళ్ళెక్కడ దొరుకుతాయో, ఎక్కడ ఆహారం దొరుకుతుందో, ఎలా సేద తీరాలో, గమ్యాన్ని ఏ విధంగా చేరుకోవాలో అవన్నీ అతనికి చెప్పావు. అతనికి ఒక దారిని చూపించావు. ఆ పుణ్యం వల్లనే నువ్వు పాంచాల దేశరాజుకు జన్మించావు. చక్రవర్తిగా భోగాలు అనుభవించావు. ఆ సాధువుకు అత్యవసర పరిస్థితిలో సహాయం చేశావు కాబట్టి ఈ జన్మలో కూడా మంచి నడవడికతో జన్మించావు. లేకపోతే అంత క్రూరమైనటువంటి పనులు చేసిన నీకు ఇంకా క్రూరమైనటువంటి జన్మ, అతి క్రూరమైనటువంటి బుద్ధులు వచ్చి ఉండేవేమో. కానీ నువ్వు చేసినటువంటి ఆ ఒక్క మంచి పని వలన నీకు మంచి నడవడిక, ఇన్నాళ్ల భోగమైనటువంటి జీవితం లభించింది. కానీ నువ్వు చేసినటువంటి ఆకృత్యాలు కూడా తక్కువ కాదు కదా. అందుకే నీకు ఒక్కసారిగా అన్ని కష్టాలు ఇన్నేళ్లైనా తీరకుండా అనుభవిస్తూనే ఉన్నావు. ఇదంతా విన్నటువంటి ఆ దంపతులు ఆ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు పాదాలపైన పడి బోరున ఏడ్చేస్తారు. ఆయన వాళ్ళను పైకి లేపి, ఏడవకండి, కానీ మీరు ఏడవాలని కాదు అని అంటారు. ఇంకా ఒక విషయం మీరు అనుకోవచ్చు, ఆయన తప్పులు చేస్తే నేనెందుకు ఈ కష్టాలు అనుభవిస్తున్నాను అని నీకు అనుమానం రావచ్చు అంటూ మహారాణికి ఈ విధంగా చెబుతాడు. మీ ఇద్దరూ వేరువేరు కాదమ్మా, ఇద్దరూ ఒక్కటే. పూర్వ జన్మలో చేసినటువంటి అన్ని అకృత్యాలకు ఒక్క జన్మలో అనుభవించేందుకు సమయం సరిపోదని ఒక్కడినే ఇద్దరిగా చేసి బ్రహ్మదేవుడు సృష్టించాడు. అందుకే మీరే భార్యాభర్తలుగా మారి ఇద్దరూ కలిసి మొదట భోగాలను, తర్వాత కష్టాలను అనుభవిస్తున్నారు. ఆ రాజదంపతులు ఆయనతో, స్వామి, మీరు చెప్పింది మాకు అర్థమైంది. ఇంకా ప్రారంధం మాకు తెలియదు కాబట్టి అనుభవించాము. ఇక ముందు ఏం చేస్తే మేము మరలా పూర్వ వైభవాన్ని ఇంకా ప్రజలకు ఉపయోగపడేలాగా మా బ్రతుకులను సాగించగలం, ఆ పరిహారాన్ని కూడా మీరే చెప్పండి అని ఆయన కాళ్ళ మీద పడి వేడుకుంటారు. అప్పుడు మీరు చేయవలసినటువంటి పనులు 3 ఉన్నాయి. 1 స్నానం. అది కూడా మీ పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే నియమం తప్పకుండా చేశారో అదే విధంగా చేయాలి. సూర్యోదయానికి ముందే లేచి స్నానం ఆచరించాలి. 2వది నియమం. నియమం తప్పకుండా పూజలు ఆచరించాలి. నీకు ఏ దేవుడి యందు శ్రద్ధాభక్తి ఉందో ఆ దేవుణ్ణి శ్రద్ధగా భక్తిగా పూజించాలి. అది కూడా మీ వంశ ఆచారాల ప్రకారం ఏ పద్ధతుల్లో చేస్తారో అదే పద్ధతిలో చేయాలి. తరువాత దానం. ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితికి నీ వల్ల ఏమవుతుందో ఆ దానం చెయ్యి. అంటే ఇప్పుడు నువ్వు ప్రస్తుతం అడవిలో ఉన్నావు కదా, వచ్చే బాటసారులకు అనువుగా వాళ్లకు ఆసనాలు, అంటే రాళ్లతోనే ఎంతోమంది బరువులు మోసుకుంటూ వస్తుంటారు. అవి వాటిపైన పెట్టి సేద తీరుతారు. వాళ్ళు కూర్చొని సేద తీరే విధంగా ఏర్పాటు చెయ్యి. ఇంకా పెద్ద పెద్ద ఆసనాలు, అంటే పడుకునేలాగా కూడా, అలాగే ఎండకు ఇబ్బంది పడకుండా గొడుగులు, చిన్న చిన్న చలివేంద్రాల్లాగా ఏర్పాట్లు చెయ్యి. మంచినీటిని అందించు. నువ్వు వెళ్ళి ఇవ్వకపోయినా అక్కడ ఏర్పాటు చేస్తే వాళ్ళు తీసుకొని తాగే విధంగా నువ్వే ఏర్పాటు చేయవచ్చు. అడవిలో అక్కడక్కడ ఇవన్నీ ఏర్పాట్లు చెయ్యి. క్రమక్రమంగా మీ పరిస్థితి వృద్ధి చెందితే నువ్వు చేసే దానాలను కూడా సమయానికి అనుకూలంగా వృద్ధి చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మీరు తప్పకుండా తొందరలోనే పూర్వ వైభవాన్ని పొందగలరు అని చెబుతాడు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు. అది విన్నటువంటి మహారాజు, ఆయన భార్య సరేనని చెప్పి ఆయన కాళ్లకు నమస్కరిస్తారు. నవ్వుతూ, సరే ఇక నేను ఉంటాను అంటూ 4 అడుగులు వేసే లోపలే వాళ్ళ కళ్ళ ముందే అంతర్ధానం అయిపోతాడు స్వామివారు. వారిద్దరికీ అప్పుడు అర్థమవుతుంది, నేను స్వామివారిని ప్రార్థించాను కాబట్టే స్వామి సాక్షాత్తు ఆ పరమాత్మయే వచ్చింది, ఈ బ్రాహ్మణ వేషధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువేనని చెప్పి వారికి అర్థమైపోతుంది. అప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. తర్వాత ప్రతిరోజు స్వామివారు చెప్పిన విధంగానే వాళ్ళు స్నానము, పూజ, దాన ధర్మాలు అన్నీ చేస్తూ అతి తక్కువ కాలంలోనే తిరిగి వారి పూర్వ వైభవాన్ని పొందుతారు. తరువాత చిరకాలంలోనే ముక్తిని పొందుతారు ఆ దంపతులు. మనందరిపై కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని ఆ స్వామిని ఎల్లవేళలా వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని కథతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.